చాలామంది నారు కొనే విషయంలో చాలా పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉన్నారు. అయితే ఆహార పంటలలో కూడా చాలామంది నారులు కొనుక్కొచ్చుకొని, అంటే వరి నారైతేనేమి, సజ్జనారైతేనేమి, రాగి నారైతేనేమి కొనుక్కొచ్చుకొని తెచ్చుకొని తమ తమ ప్రధాన పొలాల్లో నాటుకోవడం జరుగుతుంది. అయితే కొంతమంది రైతులు తమ పొలంలోనే నారు పోసుకొని ఆ నారును ఆరోగ్యకరంగా పెంచుకొని నాటు వేసుకుంటూ ఉంటారు. అయితే ఆహార పంటలలో ప్రధానమైనటువంటి పంట వరి. ఈ వరి పంటలో నారుమడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, నారుమడిలో ఎలాంటి తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, నాట్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నాట్లు వేసేటప్పుడు బాటలు ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా ఎటువంటి చీడపీడలు ఇందులో ఆశించేదానికి అవకాశం ఉంది, ఈ చీడపీడలను ఏ విధంగా నివారించుకోవాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కంభం మండల వ్యవసాయాధికారిని శ్రీమతి డి స్వరూప గారు మన ముందున్నారు. ఈ వరిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలో సాటి రైతులకు వారి ద్వారా తెలియజేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మరి ఈ మధ్య కాలంలో చూస్తే ఏ పంటలో అయినా కూడా, ముఖ్యంగా మిరపలో అయితే నర్సరీలో పెంచిన మొక్కలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. పూర్వం ఇలాంటి పద్ధతి లేదు. ఎవరికి కావలసిన నారు వారే పెంచుకోవడము, వారే విత్తనాలు తయారు చేసుకోవడం, ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి. మరి నేడు సమయాభావం వలనో, మరి పరిస్థితులు అనుకూలించకపోవడం వలనో ప్రతి ఒక్కరు కూడా నారు పెంపకందారుల మీద ఆధారపడి ఈ నర్సరీల దగ్గర నారు కొనుక్కోవడం అట్లా చేస్తూ ఉన్నారు. మరి ఈ నారు పెంపకంలో, ముఖ్యంగా ఈ వరి నారు పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన నారును మనం పెంచుకునేదానికి అవకాశం ఉందంటారు? ముందుగా ఆకాశవాణి మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి ఆకాశవాణి వింటున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. నారు మడిని తయారు చేసుకోవడం ఒక విషయం అయితే, నారుని కొనుక్కోవడం అనేది ప్రధానంగా మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం. వరిలోను, మిరప పంటలోను మిరప నారు కొనుక్కోవడం, అలాగే కూరగాయలకు సంబంధించి టమాటాని, తర్వాత పొగాకు నారు కొనుక్కోవడం అనేది చాలా సాధారణమైన విషయంగా గమనిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే, మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతము అంతా వాతావరణ ఆధారిత వ్యవసాయం. వర్షం పడితేనే మనం వేసే పంట గురించి లేదా వాతావరణ శాఖ వారు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయా, వీటన్నిటిని గమనించుకుంటూ రైతులు చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిలో ప్రధానమైనది, ప్రధాన పొలంలోకి వెళ్ళేలోపు నారుని కొనుక్కోవాలి లేదా నారుని పెంచుకోవాలి. సో కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని మార్పులు వాతావరణంలో రావటం మనం గమనిస్తూ ఉంటాము. సో దాన్ని అనుగుణంగా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు రైతు. సో దీనికి ప్రత్యామ్నాయంగా నారుమడిని పెంచటం కృత్రిమంగా, అంటే నర్సరీస్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొన్ని ప్రాంతాలు, అంటే మనకి దగ్గరలో బాపట్ల, ఇంకా కోస్తా ఆ ప్రాంతాల్లో చీరాల, వేటపాలెం లేదా నాగులుపులపాడు అటువైపు ఈ వరి నారుని పెంచి అమ్మటం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఈ వాతావరణంలో మార్పులను బట్టి అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టే కొనుక్కొని రైతులు తమ పొలాల్లో అప్పటికప్పుడు ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు వేసుకోవడానికి ఆయత్తమవుతారు. అలా కాకుండా వరి నారుమడి మనమే తయారు చేసుకుంటే చాలా వరకు ఖర్చుని తగ్గించుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే మన నారుని నమ్మకంగా అమ్మేవాడు చెప్పింది నమ్మాల్సి ఉంటుంది. అంటే ఇది పలానా విత్తనం అని చెప్పితే మనం దాన్ని నమ్మి వేసుకుంటాం. అలా కాకుండా మనమే అవసరమైన విత్తనాన్ని కొనుక్కొని మన పొలంలో చక్కగా యాజమాన్య పద్ధతులు, కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని నారుని పెంచుకొని ప్రయాణం, ఇట్లాంటి ఖర్చులు లేదా సమయం ఆదా చేసుకోవడం, వీటన్నిటిని మార్పులు చేసుకుంటూ మన పొలంలో నారుని పెంచుకొని మన పొలంలోనే మనం వేసుకోవచ్చు. దీనికి గాను మనం ప్రధానంగా ఏం చేస్తామంటే, ఒక ఎకరాన్ని మనం చూసుకున్నట్టయితే ఎకరానికి 25 నుండి 30 కేజీల వరకు మనం వేసుకుంటారు. రైతులకి అలవాటుగా ఉంది. 25 కేజీలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ 25 కేజీలకి అవసరమైన నారుమడి ఎంత కావాలంటే 5 సెంట్ల నారుమడి అయితే సరిపోతుందండి. 25 కేజీల విత్తనాలు అంటే 1 సెంట్లో
5 కేజీల విత్తనాన్ని పలచగా చక్కగా అంత సమానంగా పడేటట్టు చూసుకొని విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తే లోపు మనం చేయాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. రైతులు ఏం ఆలోచిస్తారంటే కంపెనీ వాళ్ళు లేదా మనం బయట దుకాణాల్లో కొనుక్కుని విత్తనాలకి విత్తన శుద్ధి చేసుంటారు అని అనుకుంటారు. కానీ మనం తప్పనిసరిగా చేసినా చేయకపోయినా విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎలాంటిదంటే పుట్టిన పిల్లలకు మనం పోలియో చుక్కలు వేయడం మర్చిపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు లేదా వారికి అంగవైకల్యం ఎలా కలుగుతాదో ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా సుమారు నెల రోజుల వరకు వచ్చేటటువంటి ప్రధాన పంటలో వచ్చేటటువంటి ప్రాథమికమైన తెగుళ్ళు కానీ లేదా పురుగులు కానీ వాటిని తట్టుకునేటట్టు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి పిలకలకి చాలా సహాయకరంగా విత్తన శుద్ధి అనేది ఉపయోగపడుతుందండి. అలాగే నారుమడిలో కూడా వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే పురుగులు కానీ తెగుళ్ళు నుండి కానీ మనం తట్టుకునేటట్టు ఆరోగ్యకరమైనటువంటి నారుని పెంచుకునేటట్టు విత్తన శుద్ధి ఉపయోగపడుతుంది. ఈ విత్తన శుద్ధి ఎట్లా చేస్తామంటే కార్బండిజం అనే మందు మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం పొడితో కలుపుకొని నారుమడిలో మనం చల్లుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే కొంతమందికి దంప నారుమడి పెంచే అలవాటు ఉంటుందండి. వారు ఏం చేయాలంటే 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం పొడి మందుని కలుపుకొని ద్రావణంలో విత్తనాలను అంటే మన ఒడ్లు విత్తనాలను 24 గంటల వరకు నానబెట్టుకొని ఆ తరువాత 24 గంటలు మండిగట్టి మొలక వచ్చినట్టు చేసుకొని వాటిని ఆ దంప నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుందండి. మొలకలు వచ్చిన విత్తనాలని నారుమడిలో చల్లుకోవాలి. అలాగే ఈ 1 కిలో విత్తనానికి 1 లీటర్ మందు ద్రావణం అనేది సరిపోతుంది. అంతేకాకుండా మనకి కొన్ని రకాల తెగుళ్ళ నుండి తట్టుకోవడానికి ప్రభుత్వం వారు సబ్సిడీ పైన మనకి నిజంగా ప్రకాశం జిల్లాలో BCL అంటే బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ అనేది ఉంది. అందుబాటులో ఉండటం వల్ల సూడోమోనాస్ అనేటటువంటి శిలీంద్రనాశిని మనకు అందుబాటులో దొరుకుతుందండి. ఇదేంటంటే 1 కేజీ విత్తనానికి 8 గ్రాముల సూడోమోనాస్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటే తెగుళ్ళు ముఖ్యంగా అగ్గి తెగులు, పాము పొడ తెగులు వీటి నుండి మొక్క తట్టుకునేటట్టు నారు తట్టుకునేటట్టు సహాయపడుతుందండి. అలాగే ఈ నారుమడిలో మనం వేసుకోవాల్సినటువంటి ఎరువుల్ని మనం గమనించుకున్నట్టయితే 2 కేజీల నత్రజని, 1 కేజీ భాస్వరము, 1 కేజీ పొటాష్ని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకున్నట్టయితే సరిపోతుంది. నత్రజనికి వచ్చేటప్పటికి దుక్కి అయిపోయిన వెంటనే లాస్ట్లో 1 కేజీ వేసుకొని ఒక 2 వారాల తర్వాత ఉన్న మిగిలిన కేజీని కూడా వేసుకున్నట్టయితే నారుమడికి 5 సెంట్ల నారుమడికి ఈ ఎరువులు సరిపోతాయి. అలాగే ఒకవేళ మనం నారుమడి పెంచే సమయంలో చలి కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే భాస్వరం 1 కేజీ వేసాం కదా, దాన్ని రెట్టింపు చేసుకోవాలి. అంటే 2 కేజీలు వేయాల్సి ఉంటుందండి. తర్వాత మొలక కట్టిన విత్తనాన్ని ఎకరాకు 5 కేజీల చొప్పున మనము సెంటు నారుమడికి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ నీటిని మనం నీటి యాజమాన్యం నారుమడిలో చేయాల్సినటువంటి నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్టయితే మొదట 1 ఆకు వచ్చినంత వరకు నారులో 6 తడులుగా నీరు అంటే ఎక్కువ నీళ్లు నిలబడేటట్టు చేయకూడదు. 6 తడులుగా నీరు ఇచ్చి 1 ఆకు వచ్చిన తరువాత పలచగా నీరు ఉండేటట్టు జాగ్రత్త పడాలి రైతు సోదరులు. అలాగే ఒకవేళ నారుమడిలో కానీ జింకు ధాతు లోపం గమనించినట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. జింక్ లోపాన్ని ఎలా మనం గమనించవచ్చు అంటే ఎర్రని నూలుకండ ఆకారంలో ఎర్రటి మచ్చలు అంటే చివర్లు ఎండిపోయినట్టు అట్లా కనపడతా ఉంటుంది. అంటే పేలవంగా నారు మనం గమనించవచ్చు. అలాంటప్పుడు జింకు సల్ఫేట్ ద్రావణాన్ని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలండి. అలాగే ఒకవేళ ఇంతకుముందు మనము ఆ పొలంలో పంట అంటే వరి కానీ ఎటువంటి పంటలు వేయినప్పుడు నారులో లేదా ప్రధాన పొలంలో కూడా ఇనుప ధాతు లోపం కూడా మనం బాగా గమనిస్తాం.
దీన్ని ఎలా గమనించవచ్చు అంటే నారు అంతా లేదా ప్రధాన పొలంలో కూడా తెల్లగా పేళవంగా నారు కనబడతా ఉంటుంది అనమాట. అంటే కొంచెం లైట్ కలర్ అంటే లేత పచ్చ ఆకులోని రంగులో కనబడతా ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి మనం నారుమడిలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇనుపధాతు లోపాన్ని మరలా జింక్ లోపాన్ని కూడా మనము అధిగమించవచ్చు. తర్వాత ప్రధానంగా ఈ విషయాన్ని మనం కొన్నిసార్లు మర్చిపోతాము, లేకపోతే పర్వాలేదులే నాట్లు వేసినాక చూడొచ్చు అనుకుంటాం. కానీ ఇంకొక చాలా ప్రధానమైన విషయం ఏంటంటే మనం నారు పోసుకున్న 10 రోజుల లోపు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలని మనకి దొరుకుతాయి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అంటాము. ఆ గుళికలను మనము పొలంలో నారుమడిలో 1 సెంటుకి 160 గ్రాముల చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మనము అప్పుడు మర్చిపోతే ఇంకా నారుని వారం రోజుల్లో తీసేస్తాము అనుకున్నప్పుడు, అంటే ప్రధాన పొలంలో నాట్లు వేయడానికి తీసుకెళ్తాము అనుకున్నప్పుడు వారం రోజులకు ముందు ఇదే విధంగా అంటే 160 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలను సెంటుకి 160 గ్రాముల చొప్పున వేసుకుంటే ఈ నారుని మరలా మనం ప్రధాన పొలంలో వేసినప్పుడు 30 రోజుల లోపు దోమ కానీ, సుడిదోమ కానీ, లేదా కాండం తొలిచే పురుగు, బుల్లికోడు, తర్వాత ఆకు చుట్టు పురుగు, ఇట్లాంటి పురుగుల నుంచి ప్రధాన పంటని 30 రోజుల వరకు మనము కాపాడుకోవచ్చు అనమాట. ఈ విషయాన్ని దయచేసి రైతు సోదరులు గమనించుకోవాలి. అంటే నారుకి ఒక యూరియా వేస్తే సరిపోద్దులే, పచ్చగా ఉంది కదా, పొలంలోకి వెళ్ళిన తర్వాత నాట్లు వేసుకున్నాక అప్పుడు చూసుకోవచ్చులే అని కొన్నిసార్లు మనం దాన్ని వదిలేస్తాం, దాన్ని పట్టించుకోం. కానీ ఈ విషయాన్ని దయచేసి రైతు సోదరులు గమనించాలి. అలాగే ప్రధాన పొలంలోకి తీసుకొని వెళ్ళి మనం నాట్లు వేసే ముందు నారుని కొసలు తుంచి నాటుకోవాలి. నాట్లు వేస్తే ఉపయోగం. దీనివల్ల ఏంటి మనకు ఉపయోగం అని ఆలోచిస్తే, వరిలో వచ్చేటటువంటి కాండం తొలుచు పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ, దాని తల్లి పురుగులు ఏం చేస్తుందంటే నారుమడిలోనే ఆకుల పైన ఆకు చివర భాగంలో గుడ్ల సముదాయాన్ని పెట్టి వెళ్ళిపోద్ది అనమాట. సో దీన్ని అలాగే మనం ప్రధాన పొలంలో కానీ వేసినట్టయితే ఆ గుడ్లు సముదాయం మళ్ళా హ్యాచింగ్ అయ్యి, అంటే పిగిలి అవి చాలా లద్దె పురుగులను తయారు చేసి పంటని చాలా ఎక్కువ స్థాయిలో నష్టపరుస్తుంది. కాబట్టి చాలా సులభంగా నాటేటప్పుడు ఒక్క క్షణం పడుతుంది. మనకి కూలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే కొసల్ని తుంచి అక్కడే దాన్ని నాశనం చేసి నాట్లు వేసుకుంటే చక్కగా కాండం తొలిచే పురుగు, ఆకు చుట్టు పురుగు, వీటి నుండి మనము తప్పించుకోవచ్చు అనమాట. ఒకేసారి చాలా క్షణాల్లో అయ్యే పని, ఖర్చు లేని పని, సులభంగా చేసే పని. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నారు రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన నారుని ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, నాట్లు వేసే ముందు 2 రకాల పద్ధతుల్ని మనము చేయాల్సి ఉందండి. ఇది ఇంతకు ముందు ఉండేది కాదు. కొంతమంది రైతులు ఆచరిస్తారు, రెండోది ఆచరించడం జరగట్లేదు. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖలోని గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే మనం ప్రతి పొలములో లేదా ప్రతి పైరులో వరి కానీ, కంది కానీ, మిరప కానీ, లేదా సజ్జ, కొన్ని రకాల చిరుధాన్యాలు, లేదా మొక్కజొన్న, ఇట్లా పత్తి, ఇట్లా ప్రతి పంటకు సంబంధించి కొన్ని రకాల పద్ధతులను మనకి కనిపెట్టి చెప్పడం జరిగింది. వాటిని గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటున్నారు, గ్యాప్ అంటాం. ఆ గ్యాప్ ప్రాక్టీసెస్ని కానీ, ఆ పద్ధతులను కానీ ఆచరించినట్టయితే చాలా ఖర్చు తగ్గించుకుంటాము. తర్వాత కొన్ని రకాల తెగుళ్ళ నుండి, తర్వాత పురుగుల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఒకటి ఏంటంటే క్లోరోపైరిఫాస్ అనే మందు ద్రావణంలో నారుని 12 నుండి 14 గంటల వరకు చివర్లు అంటే వేరు భాగం మునిగేటట్టు ఉంచి దానిని మనం ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎలా చేస్తామంటే, 1 ఎకరాకి మనకి కేవలం 200 మిల్లీలీటర్ల క్లోరో మందు అంటే క్లోరోపైరిఫాస్ మందు సరిపోతుందండి. ఈ 1/2 లీటర్ అనుకుందాం. ఈ 1/2 లీటర్ని 200 లీటర్లో నీళ్ళల్లో కలుపుకోవాలి. అంటే ఒక మందు ద్రావణం అనేది మనం తయారు చేసాం. ఈ మందు ద్రావణంలో ఎకరాకు అవసరమైనటువంటి
నారుని దానిలో ముంచి పెట్టుకొని 14 గంటల వరకు దాన్ని నానబెట్టి ఆ తరువాత ప్రధాన పొలంలో మనం నాటుకున్నట్టయితే చాలా విషయాల నుండి మనము తప్పించుకోవచ్చు. హెక్సాకొనజోల్ అనే మందు కూడా ఉందండి. అంటే క్లోరోపైరిఫాస్ వచ్చినప్పటికీ ముందు మనం చెప్పాం కదా ఏ విషయాల్లో మనకు ఉపయోగపడుతుంది అంటే సేమ్ ఇందాక మనం అనుకున్నట్టే ఆకు చుట్టు పురుగు, తర్వాత కాండం తొలిచే పురుగు, తర్వాత ఉల్లికోడు, అలాగే కొన్ని రకాల పురుగుల నుండి దీన్ని తట్టుకునేటట్టు క్లోరో అనే మందు మనకు ఉపయోగపడుతుందండి. అంటే ఒక నెల రోజుల వరకు చాలా సహాయపడుతుంది మనం ఆలోచిస్తే. తరువాత హెక్సాకొనజోల్ అని ఒక తెగులు మందు మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఇది వచ్చేటప్పటికి జనరల్గా మనం ఏం చేస్తామంటే సాధారణంగా ప్రధాన పొలంలో అగ్గి తెగులు కానీ లేదా పాము పొడ తెగులు కానీ వచ్చేటప్పుడు ఎకరాకి 1/2 లీటర్ని మనము స్ప్రే చేసుకుంటాం, పిచికారీ చేస్తాం. అయితే ఇక్కడ నారుమడిలో మనం ఏం చేయాలంటే నాట్లు వేసుకునే ముందు 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున మందుని కలుపుకొని 1 ml మందు చొప్పున మనము కలుపుకొని 1 లీటర్ నీటికి కలుపుకొని నారుని ఒక 3 గంటల వరకు నానబెట్టుకుంటామండి. ఇందాక అనుకున్నది ఏంటి, మనం 12 నుండి 14 గంటలు నానబెట్టుకున్నాం క్లోరో మందుని. ఇక్కడ హెక్సాకొనజోల్ వచ్చినప్పటికీ 3 గంటల సేపు నారుని ఈ మందు ద్రావణంలో మనం ఉంచుతామన్నమాట. ఉంచిన తర్వాత దాన్ని మళ్ళా ప్రధాన పొలంలోకి మనము నాట్లు వేసుకున్నట్టయితే అగ్గి తెగులు, పాము పొడ తెగులు వీటిని తట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఇంతకు ముందు లేదండి హెక్సాకొనజోల్లో ద్రావణంలో ముంచటం అనేది. ఇప్పుడు కొత్తగా దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని రైతు సోదరులు గమనించాలి. సో ఇవి కాకుండా మళ్ళా మనం నారుమడికి వచ్చేటప్పటికే ఎప్పుడూ చేసినట్టుగానే మనం గమనించినట్టయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని రకాల మార్పులు చేసుకుంటాము. సో ప్రధాన పొలం దగ్గరికి వచ్చేటప్పుడు ఈ 2-3 విషయాలు గమనిద్దాము. దమ్ము చేసేటప్పుడు ఎక్కడా నీరు నిలబడకుండా చదునుగా ఉండేటట్టు పొలాన్ని మనం గమనించుకోవాలి. చక్కగా జాగ్రత్తగా చదును చేసుకోవాలి. అంటే లెవెలింగ్ సరిగా చేసుకోవాలి. తర్వాత బాటలు తీయడం, ఖాళీ బాటలు తీయడం అంటారు. ఇది నేను ఈ డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుండి చెప్తా ఉన్నాం. చాలా కాలం రైతు సోదరులు దీన్ని ఆచరించారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ బాటలు తీస్తే నాకు స్థలం కూడా ఎందుకు వృధా చేసుకోవాలి, దాని ద్వారా నాకు ఇంకొక బస్తా దిగుబడి పెరుగుతుంది కదా అనుకొని బాటలు తీయడం అనేది రాను రాను తగ్గించేస్తా ఉన్నారు, మర్చిపోతా ఉన్నారు. కానీ దయచేసి రైతు సోదరులు ప్రతి 2 మీటర్లకు గాను 1 అడుగు దూరం గ్యాప్ ఉంచుకొని మనము బాటలు లాగా తూర్పు పడమరలుగా ఖరీఫ్ సీజన్లో తూర్పు పడమరలుగా మనము ఈ ఖాళీ బాటల్ని తీసుకున్నట్టయితే ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటంటే వరిలో ప్రధాన సమస్య మనకి దోమపోటు. ఈ దోమపోటు రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే గాలి బాగా చేనులోకి వెళ్ళటం ద్వారా తూర్పు పడమరలుగా గాలి ప్రసారం జరుగుతుంది కాబట్టి అటు ఇటు ఫ్లో అవుతుంది కాబట్టి దోమ గుడ్లు పెట్టకుండా దాన్ని దాని ఉధృతిని తగ్గించడానికి కానీ దోమని గుడ్లు పెట్టనీయకుండా గాలి ఆడుతూ ఉండటం వల్ల ఆ విధంగా సహాయపడుతుంది. అది కాకుండా మనం మామూలుగా ఆలోచించుకున్నట్టయితే రైతు పొలమంతా తిరగాలంటే వరి చేను పెరిగిన తర్వాత వెళ్ళటానికి భయపడతాడు, లేదా కొన్నిసార్లు కొంచెం సంశయిస్తాం. అంటే బాగా చిక్కగా పెరిగింది కదా వెళ్ళటం కష్టం అనుకుంటాం, లేదా కూలి వాళ్ళని పెట్టుకొని మనము మందుని పిచికారీ చేయించినప్పుడు ఒక పద్ధతి చక్కగా స్ప్రేయింగ్ జరగాలంటే పిచికారీ చేయాలంటే ఒక దారి ఉంటే చాలా ఉపయోగం. కాబట్టి పొలంలో స్ప్రే చేసేవాళ్ళు కానీ లేదా రైతే తన పొలంలో తాను తిరగటానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దారులు అనేది పొలమంతా తీయించాలి. ప్రతి 2 మీటర్లకి 30 సెంటీమీటర్లు లేదా 1 అడుగు దూరాన్ని ఉంచినట్టుగా చూసుకొని దారులు తీసుకుంటే ఉపయోగం ఉంటుందండి. అలాగే మనం నాటేటప్పుడు చేసేటటువంటి ఒక చిన్న తప్పు ఏంటంటే నారుని కొంచెం లోపలికి గుచ్చుతారనమాట కూలి వాళ్ళు. సో మన కూలి వాళ్ళకి నాటే వారికి చెప్పాల్సింది ఏంటంటే పైన నాటాల్సి ఉంటుంది. పైన నాటినప్పుడు చాలా ఎక్కువ పిలకలు వస్తాయి అన్నమాట. అంటే 30-40 వరకు కూడా పిలకలు రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు మొక్క బాగా గుబురుగా ఉండి మనకి రైతులకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాలు మన కంబం మండలంలో 10 రోజుల నుండి 25 రోజుల వయసు వరకు నారుమడిని మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు ఒకవేళ చేయకపోతే వీటిలో చేయగలిగేవి విత్తన శుద్ధి ఒకవేళ మనము
దాన్ని మర్చిపోయినా లేదా చేయలేకపోయినా ఈ కార్బోఫిరాన్ గుళికలను వేసుకోవటం, తర్వాత కొసలు తుంచటం, కాలిబాట్లు వేయటం, తర్వాత ఈ హెక్సాకొనజోల్లోని మనం ముంచి నాటుకోవడం, క్లోరోపైరిఫాస్ లో ముంచుకొని నాటుకోవడం, ఇవన్నీ చేస్తే చాలా వరకు ఖర్చు మనము రైతు సోదరులు తగ్గించుకోవచ్చని మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నానండి. దయచేసి వీటన్నిటిని పాటించాల్సిందిగా, చాలా సులభంగా చేయగలిగే పనులు ఇవి. వీటిని గమనించి వీటిని చేయాల్సిందిగా, ఆచరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. వరిలో నారుని ఏ విధంగా పెంచుకోవాలి, నారుకు ప్రాథమికంగా ఎటువంటి తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది, నారుకాయలో తెగులు రాకుండా ఉండాలంటే ఎటువంటి విత్తన శుద్ధిని ఆచరించాలి, అదేవిధంగా నాటుకునేటప్పుడు బాటలు ఏ విధంగా ఉపయోగపడతాయి, బాటల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. నమస్కారం మేడం. నమస్కారం సార్.